హాయ్ అన్న. హాయ్ అన్న. ఇప్పుడు నాగార్జున గారిది కన్వెన్షన్ హాల్ పడేశారు కదా, సో దాని మీద అది కరెక్ట్ అంటారా? అదైతే నాగార్జున గారికి నోటీసు అది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిరని అంటారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. కానీ నాగార్జున గారు మాత్రం ఇవ్వలేదు, నాకేం నోటీస్ రాలేదు, ఏం రాలేదు అని అంటారు. అదైతే గత ఒక 2016 నుంచి 8 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఆ కన్వెన్షన్ హాల్ కరెక్ట్ కాదు, చెరువు మీద కబ్జా చేసి కట్టిండు, ఎంత హీరో అయితే ఏంది, ఆయన ఎవరైతే ఏంది అనేది వచ్చింది మొన్న. అది రీసెంట్గా ఒక 8 years బ్యాక్. అదైతే నాగార్జున గారు కోర్టుకు వేస్తే మాత్రం ఒక ఆయనదే అయితే మాత్రం కంపల్సరీ ఆయనకే వస్తుంది. ఎందుకంటే అతనికి చాలా ఆస్తులు ఉన్నాయి కాబట్టి. అది కూడా ఒకవేళ ఉన్నంత మాత్రాన నువ్వు చెరువు మధ్యలో తోకుండా సముద్రం మధ్యలో ఇల్లు కట్టుకుంటా అంటే సరిపోద్దా? అది అంటే ఇప్పుడు చెరువు వాళ్ళదే, అన్నపూర్ణ స్టూడియో వాళ్ళకు చాలా, వాళ్ళ తాత నాటి నుంచి హైదరాబాద్లో చాలా సినీ ఫీల్డ్ ఉంది కాబట్టి అతను కొంచెం ఉన్న వ్యక్తే కాబట్టి అతనికి ఉన్నాయి అనుకోవచ్చు, చెప్పలేము. ఎందుకంటే మనం కూడా చెప్పలేము కదా, మనం కూడా చూడలే కదా వాళ్ళదా కాదా అనేది. అట్లా అతను కోర్టు కేసు మాత్రం కంపల్సరీ నాగార్జున గారిది అయితే నాగార్జున గారికి వచ్చేస్తుంది. అది వాళ్ళు హైడ్రా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆ టీం వాళ్ళు ఏమంటున్నారంటే లేఅవుట్లో లేని భూములు మాత్రము తీసేసుకున్నామని చెప్తున్నారు. అంటే లేఅవుట్లో లేని ఇళ్ళ స్థలాలు కానీ, ఇల్లు కానీ, షాపులు కానీ అని పలగొడుతున్నాం అంటున్నారు. మరి ఆ లేఅవుట్లో లేదు కాబట్టి మేము తీసేసాము, అది ఆల్రెడీ చెరువు ఇంత ముందు నుంచి ఆ మ్యాప్ కింద చూపించారు కదా, సో దాని మీద ఎలా చూస్తున్నారు? అవునవును, అంటే లేఅవుట్లో లేని ప్రతి ఒక్కటి తీసేస్తారు. ఇది కూడా అది లేదు అని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తేనే చేస్తారు. ఎందుకంటే ఎవరైనా, ఎందుకంటే అంత పెద్ద స్థలాన్ని తీసేయాలంటే ఎవరు, అది సమస్య కాదు కదా. ఎందుకంటే అది కంపల్సరీ అది లేదు అనేది వాళ్ళకు దృష్టికి వచ్చింది, వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి, వాళ్ళకు గవర్నమెంట్ కూడా అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ పోయేసి ఆ స్థలాన్ని కూల్చివేయడం జరిగింది. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోని కూడా నోటీసులు ఇచ్చారంట. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ కూడా దాంట్లోనే ఉంది, అది కూడా లేపేస్తారంట కదా. నాగార్జున గారి అయితే ఇప్పుడు అదని కాదు, ఏదైనా సరే గవర్నమెంట్ ల్యాండ్ లో కడితే ఏదైనా లేపేయాల్సిందే కంపల్సరీ. పక్కన కూడా చాలా కట్టడాలు ఉన్నాయి, వాటి మీద అటాక్ చేయకుండా ఫస్ట్ అటాక్ దీని మీద చేయడం మీరు ఎలా చేస్తారు? వాటి మీద కూడా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇది 8 సంవత్సరాల నుంచి నడుస్తుంది కాబట్టి డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారు వచ్చేసి డైరెక్ట్ ఫోకస్ పెట్టేసిండు. ఆయన గత అది 2016లోనే చెప్పిండు అది ఇట్లా ఉందనేసి. కంపల్సరీ అది ఏదైనా సరే, అదేని కాదు, ఏదైనా సరే ఏదైనా కబ్జా చేసిరంటే కంపల్సరీ అది తీసేసేయాలి. ఎందుకంటే పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ హైదరాబాద్లో వచ్చేసి వేరే ఊళ్ళల్లో కానీ ఎక్కడైనా సరే పేదవాళ్ళు ఉన్నారు. అదే వాళ్ళు తీసుకునే బదులు పేదవాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా బాగుపడతారు కదా. పేదవాళ్ళు కూడా కొంచెం ఉంటారు కదా, కొంచెం ఉన్నట్టు. ఒక్కొక్కరు చూడండి రోడ్ల మీద పండుకుంటారు, ఆడ పండుకుంటారు, ఈడ పండుకుంటారు. చాలా దీర్ఘంగా ఉంది సమస్య. రామోజీరావు చాలా ఎకరాలు ఆయన కింద ఉన్నాయి, మరి సో అతని కూడా కంపల్సరీ గవర్నమెంట్ ల్యాండ్ అనేసి వాళ్ళకు నోటీస్ వస్తే మాత్రం కంపల్సరీ అతన్ని కూడా తీసేస్తారు. రామోజీ ఫిలిం సిటీ అనే ఒకటే కాదు, ప్రతి ఒక్కటి కంపల్సరీ అది గవర్నమెంట్ ల్యాండ్ అని అంటే మాత్రం కంపల్సరీ తీసేస్తారు. ఇప్పుడు హైదరాబాద్లో ఏది కూడా ఏ కట్టడం కూల్ చేయలేదు, ఫస్ట్ అటాక్ దీని మీద జరిగింది. మరి కావాలని చేశారు, కక్షపూరిత రాజకీయం చేస్తున్నామని చెప్పి చాలా మంది అంటున్నారు. లేదు రాజకీయం అయితే అదేం లేదు, అది ఎప్పటి నుంచో నడుస్తుంది కాబట్టి అది అనేది ఆ ఫైల్ అనేది పైకి వచ్చింది కాబట్టి దాని మీద చేసారు. కానీ రాజకీయం అనేది ఏం లేదు ఇందులో. ఓకే, గత ప్రభుత్వం ఎందుకు చేయలేదంటారు ఇలాంటివన్నీ? అలాంటివి చేయలేదు, అది వాస్తవమే. గత ప్రభుత్వంలో కూడా రేవంత్ వచ్చాకే మల్లారెడ్డివి కానీ ఇలాంటి కొన్ని అన్ని అయితే రుణమాఫీ కాలేదు కొంతమందికి, ఆ ఇష్యూ డైవర్ట్ చేయడానికి చేశారని అంటున్నారు. లేదు, రుణమాఫీ చాలా మందికి అయింది. అది ఇక్కడ కాదు, మన సిటీలో కాదు, ఊళ్ళల్లో పోయి చూస్తే ప్రతి ఒక్కరు చెప్తారు. ఓకే, ఇలాంటి కూల్చడాల వల్ల పద్ధతి అంటారా, లేకపోతే ఎలా అంటారు, ఎలా చూస్తారు అసలు? అది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కంపల్సరీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఉంటారు. వాళ్ళ నిర్లక్ష్యం వల్ల అలా చేయడం జరిగింది. సో దీని మీద చట్టపరంగా వెళ్తారంటారు నాగార్జున గారు? కంపల్సరీ వెళ్తారు. ఒకవేళ ఆయనదే అయితే ఖచ్చితంగా ఆయనకే వచ్చేస్తుంది.